వారి నిమిత్తం 2 రెక్కలు వాడుతా ఉన్నారు. దేవుని నిమిత్తం ఎన్ని రెక్కలు వాడుతా ఉన్నారు? 4 రెక్కలు వాడుతా ఉన్నారు. అంటే దేవుని యొక్క రాయబారులుగా, దేవుని యొక్క ప్రతినిధులుగా, లేదా దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తులుగా దేవుడు వారిని ఎన్నిక చేసుకున్న వారి ఎంతవరకు దేవుని కొరకు ఉండాలనుకుంటా ఉన్నారంటే, అయ్యా మా జీవితంలో 6 రెక్కలు నీవే మాకు ఇచ్చావు, కానీ 2 రెక్కలు నాకుంటే చాలు, 4 రెక్కలు మాత్రం ఎవరి కోసం? దేవుని కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది నాన్న ఈ దేవదూతలు దేవుని యొక్క ప్రతినిధులుగా, లేదా దేవుని యొక్క రాయబారులుగా, దేవుడు ఆజ్ఞాపించేది నెరవేర్చే పరిచారకులుగా వారు ఉండి, వారు మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటి అంటే, నీ కోసం తక్కువగా, దేవుని కోసం ఎక్కువగా నీవు పనిచేసే వ్యక్తివిగా ఉండాలి. హల్లెలూయా.